హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. సో మేమందరం కూడా బాగానే ఉన్నామండి. సో ఈ క్లిప్పింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే మాట, సండే మార్నింగ్. అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ అయితే కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. అండ్ ఒక పక్కన అయితే మంచిగా వాన పడుతుంది. సో ఆ క్లైమేట్లో వేడివేడిగా ఈ కాఫీ తాగుతుంటుంటే భలే అనిపించింది. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాఫీ ఖచ్చితంగా తాగుతాను, ఎందుకంటే అమ్మ చేతి కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. అది నేను ప్రిపేర్ చేసుకుంటా టేస్ట్ రాదు. సో ఎస్పెషల్లీ అమ్మకి ఆ టాపిక్ చెప్పి మరి నేను ఆ రోజు ప్రిపేర్ చేయించుకున్నాను. అంటే అడుగుతారు, టీ తాగుతావా, పాలు, కాఫీ ఏదో ఒకటి అడిగే అలవాటు ఉంటుంది కదా. సో జనరల్గానే నాకైతే ఏమీ వద్దనని ఎక్కువగా అంటూ ఉన్నా సరే, సో ఎప్పుడో సమ్ టైమ్స్ అలా తాగాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాఫీ అనేది. అండ్ కాఫీ లవర్స్ ఎవరు ఉన్నారు అనేది కమెంట్ చేసి చెప్పండి. మా వారికి అయితే టీ అంటే చాలా ఇష్టం. సో ఓకే. అండ్ 4 days అలానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కంప్లీట్ అయిపోయింది. ఆ డే అంతా కూడా మంచిగా సండే కంప్లీట్ చేసుకుని నైట్ డిన్నర్ చేసి ఇంకా ఫ్లాట్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. డాడీ అండ్ డ్రైవర్ అంకుల్ వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళిపోయారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మండే మార్నింగ్ మాట. సో సోమవారం ఆ రోజు కదా అని చెప్పి ఇంకా పూజ అనేది ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను. పూజ పూర్తయింది. వినాయక చవితి అంటేనే ఇంకా ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ అపార్ట్మెంట్లోనే దేవుడిని నిలబెడతారన్నమాట. సో ఒక 11 రోజులు అనేది అలా చక్కగా దంపతులు కూర్చుని వినాయకుడి దగ్గర పీటల మీద పూజ అనేది చేస్తున్నారన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. బట్ ఈ సంవత్సరం మా వారు లేరు కాబట్టి మేము పీటల మీద కూర్చోవడానికి అవకాశం లేదు. ఇంకా లేదంటే ఆయన ఉండుంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కూర్చునే వాళ్ళం. బట్ హస్బెండ్ దగ్గర లేకపోయినా కూడా, అంటే వాళ్ళ ఊరుళ్ళు అవి వెళ్తారు కదా, అవైలబుల్గా దగ్గరలో లేని వాళ్ళు కూడా పూజ అనేది కూర్చుని చేసుకున్నారన్నమాట. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఎవరొకరు ఉంటారు కదా సన్న, సో కండువా అనేది భుజం మీద వేసి అనేది కూడా పూజ అనేది చేయించుకున్నారన్నమాట. చాలా మంది అలా కూర్చున్నారు పీటల మీద. బట్ నాకు కొంచెం హెల్త్ అది ఆ టైంలో కొంచెం బాగాలేదు, నీరసంగా ఉంటుంది కదా అని నేను కొంచెం స్కిప్ చేశాను. కానీ చాలామంది మా నైబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చున్నారు. సో ఇది వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకైతే చట్నీ ప్రిపేర్ చేసేసి ఇడ్లీ కుక్ చేస్తున్నాను. అండ్ ఈ 11 రోజుల్లోనే జరిగేటువంటి పూజల రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజలు జరుగుతాయి కదా. సో ఆ టైంలో మేము అటెండ్ అయ్యే వాళ్ళం. ఉదయం టైంలో అయితే 9 to 10 లేదంటే 9 to 10:30 ఆ టైంకి జరిగేది. బట్ ఆ టైంలో మాకు హెల్పర్ రావడం, పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్సెస్కి సంబంధించి ప్రిపేర్ చేయాలి కదా, వంటలు ఆ హడావిడి వలన మాకు వెళ్ళడం వీలయ్యేది కాదు. ఆల్మోస్ట్ అందరూ కూడా నైట్ టైమే వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళం అన్నమాట. అందరూ అప్పుడే గ్యాదర్ అయ్యేవాళ్ళం చక్కగాని. సో అలా రోజు నైట్ టైం అందరం కలిపి గ్యాదర్ అయ్యి ఒక 1 hour టైం స్పెండ్ చేసేవాళ్ళం. అంటే అక్కడ ఆ పూజ పూర్తయ్యేసరికి ఒక 40 minutes 45 minutes పట్టేది మాట. చాలా మంచిగా మంత్రాలు అవి చెప్పేవారు. చాలా కాన్సన్ట్రేషన్తో మంచిగా భక్తితో వినేవాళ్ళం. అండ్ పూజ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి ఇస్తారు కదా, అవన్నీ తీసుకుని మళ్ళీ ఒక 10 to 15 minutes ఎక్స్ట్రాగా మేము టైం స్పెండ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం కూడాని. యాక్చువల్గా అంటే నైట్ టైం పూజ అనేది 7 to 8 8:30 వరకు అలా జరిగేది. లేదు అంటే 8 to 9 9:30 అలా టైమింగ్స్లో జరిగేది అనమాట. సో లేట్గా పంతులు గారు వస్తే కనుక అందరం డిన్నర్ చేసి మళ్ళీ మీట్ అయ్యే వాళ్ళం. లేదు అంటే ఇంకా పూజ పూర్తయిపోయిన తర్వాత డిన్నర్ అనేది పెట్టుకునే వాళ్ళం అన్నమాట. అంటే ఇంకా అందరూ పక్క అపార్ట్మెంట్, మా అపార్ట్మెంట్ 2 పక్క పక్కనే కదా. సో ఇంకా వాళ్ళు మేము అందరం కలిపి ఇంకా ఫ్రెండ్స్ కింద అయిపోతాం కదా ఇలాంటి సందర్భాలు ఏదైనా వచ్చినప్పుడు. సో అలా ఒక పేరు అనేది కూర్చున్నారు. చెప్పాను కదా, హస్బెండ్ దగ్గరలో లేకపోయినా కూడా చాలా మంది అలా పూజ అనేది చేసుకుని కూర్చున్నారు అనమాట. నేను ఫస్ట్ టైం చూడడం, నాకు ఐడియా లేదు ఇలా అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ అబ్బాయికి ఇలా భుజం మీద కండు అనేది వేసి కూడా పూజ అనేది చేస్తారు అని నేను చూడడం ఫస్ట్ టైము. ఓ ఇలా కూడా ఉందా అని చెప్పి అనుకున్నాను. బట్ కాస్త ఓపిక ఉండుంటే రిత్విక్ని కూడా నేను పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేసేదాన్ని అని అనిపించింది. కానీ అసలు ఇంకా నాకు బాగోకే నేను ఇంక స్కిప్ చేశాను. అండ్ అలా 10 days కంప్లీట్ అయింది. 11th డేకి నిమజ్జనం రోజు వస్తుంది కదా. సో ఆ రోజుకి సంబంధించిన వ్లాగే ఎక్కువ ఉంది మాట ఇందులోని, నిమజ్జనం సెలబ్రేషన్. సో మా అపార్ట్మెంట్లో ఎంత చక్కగా చేశారు ఏంటో అని అన్నది ఎవ్రీ ఇయర్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఈ సందర్భంగా కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ అసలు వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను అన్నది నేను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చెప్తా.
ఓకే, చూసారు కదండి. ఈ విధంగా దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా 10-11 రోజుల పాటు పీటల మీద కూర్చొని పూజలు అనేవి చేశారు. చాలా అంటే చాలా బాగా జరిగాయి. అండ్ అంతేకాకుండా ఈ 11వ రోజుకి ముందు రోజు 10వ రోజు మాత్రం చాలా పెద్ద పూజలు జరిగాయి అన్నమాట. నాకు వీలు లేక వెళ్ళలేదు. కానీ అంటే మా ఫ్రెండ్స్ నాకు కొన్ని ఫొటోస్ వీడియోస్ షేర్ చేశారు. అది చూసి అనుకున్నాను అయ్యో నేను మిస్ అయ్యానే అని చెప్పి. బట్ చాలా బాగా జరిగింది. సో అండ్ వీడియో అనేది లేట్ అయిందని అసలు అనుకోకండి. అండ్ వీడియోస్ ఎందుకు లేట్ అయింది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. యాక్చువల్గా ఏమీ పెద్ద రీజన్ లేదు. అంటే నాకు హెల్త్ బాగానే ఉంది, 100%. అంటే ప్రాబ్లం ఏం లేదు. అంటే ఒక 1 మంత్ బ్యాక్ కొంచెం అలా నీరసంగా ఒంట్లో బాగోకే కొంచెం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వినాయక చవితి చేసుకుందాం అని అనుకుని ఇంక అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అనిపించి వచ్చేసాను కదా. అండ్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్ జర్నీ అనేది కనీసం ఒక 6 to 7 years నుండి కంటిన్యూస్గా నేను వీడియోస్ అనేవి షూట్ చేసి షేర్ చేయడం ఇంకా అదే పనిగా అన్నట్టుగా అయిపోయింది కదా. కాస్త ఏంటో నా కోసం నాకు రెస్ట్ తీసుకోవాలన్న ఫీల్ నాకు ఇన్నాళ్ళ తర్వాత అనిపించింది అనమాట. ఎప్పుడు నాకు ఇలాంటి ఫీల్ రాలేదు. అంటే కొన్ని సందర్భాలలో సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు కొంచెం లాంగ్ టైం తీసుకున్నాను నేను గ్యాప్ అనేది. బట్ అలాంటి సిచ్యువేషన్స్ కంటే కూడా నాకు ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ టైం నాకు ఈ ఫీల్ రావడం అన్నమాట. అండ్ వీడియోస్ చేయాలా, పోస్ట్ చేద్దామా, షూట్ చేయాలా, ఆ టైప్ ఎప్పుడు రాలేదు. మేబీ నాకు కొంచెం ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ అని 1 month బ్యాక్ చెప్పాను కదా, ఆ ఫీల్డ్లో వచ్చినటువంటి నీరసంలో ఇంకా వీడియోస్ తీయకపోవడం వలన మేబీ నాకు తెలియలేదు. కానీ అలా అనిపించింది మాత్రం. బట్ లేదులేండి, రెగ్యులర్గా పోస్ట్ చేద్దాను అనుకుంటున్నాను. నేను ఇన్ కేస్ పోస్ట్ చేయడం లేట్ అయ్యింది అంటే మాత్రం వ్యూస్ తగ్గిపోతాయి. జనాలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలీదు. కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా తగ్గిపోతారు. మనకంటూ కొంత అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం రెగ్యులర్గా కమెంట్స్ పెడుతూ ఉంటారు. అక్క ఏమైంది, ఎలా ఉన్నారు, వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అది ఇది అని. బట్ ఆ ఫీల్ని కొంచెం నేను మిస్ చేసుకుందాం అండ్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంక ఇక్కడతో అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి అయితే నిమజ్జనం రోజు నాడు ఉదయం పూటమాట. ఉదయం కూడా ఒక నార్మల్గా పూజ అనేది చేశారు. అందరం కూడా నెమ్మదిగా అక్కడికి అటెండ్ అవుతున్నాము. సో నెమ్మదిగా అందరూ రెడీ అయ్యి రావాలి కదా. అండ్ ఈరోజు ఏంటంటే అందరూ ఎల్లో శారీస్, ఎల్లో డ్రెస్సెస్, సో ఎల్లో థీమ్ తీసుకున్నారంట. నాకు తెలీదు, ముందు రోజు జరిగింది మాట ఇవన్నీ కూడా. బట్ నాకు ఆ రోజు కొంచెం అనుకూలంగా అవకాశం ఉండి నేను అటెండ్ అవుతున్నాను. అండ్ ఆ ఎల్లో థీమ్ మాతో పాటే పిల్లలకి కూడా మేము ఆ ప్లానింగ్లో అనుకున్నాం అన్నమాట, ఫ్రెండ్స్ అందరం కూడా. నేను ఇంకా అప్పటికి రాలేదు, కిందకి సెల్లార్ దగ్గరికి రాలేదు. నేను రెడీ అవుతున్నాను. ఈ లోపు అయితే నాకు మా ఫ్రెండ్ కాల్ చేసింది, మేమందరం ఇక్కడ వచ్చేసాము అని చెప్పి. సర్లే ఈ లోపు రిత్విక్కి మొబైల్ ఇచ్చి షూట్ చేసుకుని రా అని చెప్పి పంపిస్తే ఈ లోపు వాడు తీసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ మట్టి ఇవన్నీ కూడా. సో ఈ లోపు నేను రెడీ అయ్యి వచ్చే లోపు ఇంకా పూజ ఎండ్కల్లా వచ్చానమాట. అంటే మార్నింగ్ 7కే స్టార్ట్ చేసేసారు పూజ. తర్వాత నిమజ్జనం కార్యక్రమాలు హడావడంతా ఉంటుంది కదా, అందుకోసం ఈ పూజలో భాగంగా మొదటి రోజు ఏ దంపతులు అయితే పీటల మీద కూర్చుని పూజ అనేది చేశారో, సో లాస్ట్ డే కూడా అదే దంపతులతో పూజ అనేది చేయాలన్నారు పంతులు గారు. సో పూజ అయితే బాగా జరిగింది. అందరూ నెమ్మదిగా అటెండ్ అవుతున్నాం అన్నమాట. అండ్ ఈ నిమజ్జనం సెలబ్రేషన్ అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ అయితే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎక్కువ సెలబ్రేషన్స్కి సంబంధించిన భాగంలోనే ఎంటర్టైన్మెంట్ కూడా జరిగింది అన్నమాట. మీరు ఇంట్రోలో ఆల్రెడీ చూసే ఉంటారు, అందుకోసం చెప్తున్నాను. సో ఇదండి, మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు.
ఓకే, చూస్తున్నారు కదా ఎంత హడావిడిగా ఉందో అన్నది. అండ్ ఒక పక్కనైతే పిల్లలైతే అలా సరదాగా పాటలు పాడుకుంటున్నారు. అండ్ మరో పక్కనైతే ఇంకా ఈ నిమజ్జనంలో భాగంగా అంటే ఇంకా వినాయకుడి దగ్గర పూజ జరిగినటువంటి పూలు పత్రి ఏదైతే ఉంటావో అన్నీ కూడా ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసేస్తున్నారు అనమాట. ఈ మామిడాకులు ఇవన్నీ కడతారు కదా, తోరణాలు అన్నీ కూడా తీసేస్తున్నారు. డెకరేషన్కి సంబంధించిన అన్నీ కూడా చాలా వరకు తీసేస్తారు కదా దేవుడికి సంబంధించినవి. సో ఈ లోపు ఇంకా దేవుని తీసే గ్యాప్లోనే అంటే ఇంకా దేవుడిని అక్కడ నిమజ్జనానికి తీసుకుని వెళ్తారు కదా వెహికల్లో పెట్టడానికి. దానికంటే ముందుగా ఒకసారి అందరం కలిపి ఈ సందర్భంగా అందరం ఈ రోజు ఎక్కువ కలుస్తాం కదా, అంటే మిగతా రోజుల్లో ఒకరుంటే ఇంకొకరు ఉండరు అన్నట్టుగా స్కిప్ అవుతుంది. బట్ అందరూ ఉన్నాం కదా అని చెప్పి ఒక గ్రూప్ ఫోటో అనేది తీసుకుందాం అనే కాన్సెప్ట్లోనే అందరం కలిపి ఇలా ఫొటోస్ అనేది తీయించుకుంటున్నాము. అందులోకి ఎల్లో థీమ్లో ఉన్నాం కదా, ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది అని చెప్పి సో ఇలా ఒక ఫోటో అనేది తీయించుకున్నాం. ఎక్కడున్నా కూడా ఇలాంటి ఫొటోస్ అనేవి మెమరబుల్గా ఉండిపోతాయి కదా. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की मोरया 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 हेल्प मोरया मोरया
సో ఇక్కడ నిమజ్జనానికి ఇంకా పిల్లలందరూ రెడీ అయిపోతున్నారు అనమాట పెద్దవాళ్ళతోటి వెళ్ళడానికి. సో ఇంకా రిత్విక్ అయితే కొంచెం పెద్దవాడు కదా, అందుకోసం వాడిని పంపించాలని అనుకున్నాను. కిషాంత్కి జలుబుగా ఉంది. అండ్ అంటే అక్కడ నిమజ్జనం అయిపోయిన తర్వాత అందరూ స్నానాలు చేసి వస్తారు కదా, సో ఎందుకు మళ్ళీ వీడికి కోల్డ్ చేస్తుందన్న ఉద్దేశంలో కిషాంత్ని వద్దని అన్నాను. కానీ బట్ అందరూ వెళ్తున్న టైంలో పిల్లలు కొంచెం పేచి పెడతారు కదా, నేను కూడా వెళ్తాము అది ఇది అని. సో ఇదండి. అండ్ వెహికల్లో అయితే కనుక ఈ వినాయకుడిని పెట్టేశారు. అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. లేడీస్ ఇంకా వెనకాల కార్లో వెళ్ళారన్నమాట. ఒక 4-5 కార్స్లో వెళ్ళారు. బట్ మేము కొంతమంది ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ డ్రాప్ అయిపోయాము, ఇంకా వెళ్ళలేదు. అండ్ బయలుదేరే ముందు టెంకాయలు కొడతారు కదా, అలా టెంకాయలు కూడా కొట్టారు అందరూ కూడా. సో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి వినాయక చవితి అంటేనే ఒక పెద్ద పండగలా జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా ఎవరిళ్ళల్లో వాళ్ళు జరుపుకొని పూజలు అనేవి చేసుకుంటారు. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకోవడం, కాసేపు అలా మాట్లాడుకోవడం అలాంటివి జరుగుతాయి. బట్ ఇక్కడ అలా కాదన్నమాట. 11 రోజులు ఒక పెద్ద పండగలా జరుగుతుంది. ఒక హడావిడి అనేది ఉంటుంది చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందరం మీట్ అవ్వడం, ఎప్పుడు ఆ సమయం వస్తుంది పూజ టైం, ఎప్పుడు అందరం కలుద్దాము, ఎలాంటి చీరలు కట్టుకోవాలి, ఎలాంటి డ్రెస్సెస్ కట్టుకోవాలని రకరకాల థాట్స్ ఉంటాయి కదా ఆ టైంలోని. సో మా నైబర్స్ అవి కూడా అందరూ ఇళ్ళల్లో పూజ అనేది చేసుకుంటారు కదా వినాయకుడిని. సో వాళ్ళు ఏదైతే ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటారో ఆ 11 రోజులకి సంబంధించి, అంటే ఇళ్ళల్లో పూజ పూర్తయిపోయిన తర్వాత దేవుడి పీఠం మీద పెడతారు కదా, అది తీసి ఇంకా కింద ఎలానో ఇక్కడ సెల్లార్లో పూజ జరుగుతుంది కదా, అక్కడ అందరూ తీసుకొచ్చి ఆ చిన్న చిన్న విగ్రహాలను పెట్టేశారన్నమాట. అవి కూడా నిమజ్జనానికి ఈరోజు సాగనంపుతున్నారు, అందరూ వెళ్తున్నాయన్నమాట. అందుకోసం ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వినాయకులను తీసుకుంటున్నారు. చిట్టి చిట్టి బొజ్జ గణపతుల్ని ఈ వెహికల్లో పెడుతున్నారు అనమాట. పిల్లలందరూ ఒక్కొక్కటి చెరుకోట తీసుకుంటున్నారు. పిల్లలందరూ చూసారు కదా ఎంత యాక్టివ్ అయిపోతారు. అంటే ఈ 11 days కూడా పిల్లలు కూడా అటెండ్ అవుతారు కదా, వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్స్ అనేది మీట్ అయ్యేటప్పటికి హ్యాపీ ఫీల్లో వాళ్ళు ఆటలాడుకోవడాలు, సరదాగా పండగ అంటే ఇంకా అసలైన పెద్ద పండగలా జరుగుతుంది కదా మరి ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు. అండ్ ఆ టైంలో ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు. అక్కడ 2 పిల్లలు అయితే ఏడ్ చేశారన్నమాట. నిమజ్జనాన్ని అయిపోతుంది తీసుకుని వెళ్ళిపోతున్నారు వినాయకుడిని అని చెప్పి. నేను వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని వీడియో తీయలేదు, కానీ అయ్యో అనిపించింది. బట్ ఇలాంటి సందర్భాల్లో సో క్యూట్ అన్న ఫీల్ వస్తుంది. అండ్ రీల్స్లో కూడా ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది కదా, అది కూడా చూసి నాకు అలానే అనిపించింది. చాలామంది అలా హట్ అవుతుంటారు కదా వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అని. సో అపార్ట్మెంట్స్లో ఉంటేనే ఇలాంటి ఫెసిలిటీ, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కదా. అంటే ఎవరింట్లో వాళ్ళు అనుకోండి, నార్మల్గా ఇండివిజువల్ హౌసెస్లో అయితే కనుక ఇంకా పూజలు అనేవి చేసి నెమ్మదిగా 3వ రోజు 5వ రోజు అలా ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకుని మనం నిమజ్జనం చేసేస్తాం అన్నమాట వినాయకుడిని. బట్ ఈ అపార్ట్మెంట్స్లో అనేటప్పటికి స్పెషల్గా నిలబెడతారు కదా, అందరూ వెళ్ళడం, ఆ పూజలు అనేవి జరగడం ఇంకా సరదాగా అనిపిస్తుంది. సో మీరు కూడా చాలామంది అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది. అండ్ నాకు కమెంట్ చేసి చెప్పండి ఎవరైతే ఉంటున్నారో అన్నది. సో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుని వెళ్ళడానికి ముందు అయితే ఇలా వెహికల్ స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయలు కొడతారు కదా, సో అలా అందరూ కూడా టెంకాయలు కొడుతున్నారు ఇక్కడ.
చూస్తున్నారు కదా, ఈరోజు అయితే వినాయక నిమజ్జనం మా అపార్ట్మెంట్లోని. సో ఇప్పుడే వినాయక నిమజ్జనానికి అయితే తీసుకుని వెళ్ళారు. అందరం చాలా మంచిగా గ్యాదర్ అయ్యి కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాము. వినాయకుడిని చక్కగా అలా మంత్రాలతోటి పూజలు అవి చేశారు కాసేపు. అండ్ ఈ 3 days అయితే చాలా మంచిగా పూజలు జరిగినాయి. బట్ నాకు వీలు లేక వెళ్ళలేదు. అండ్ ఈరోజు అయితే మళ్ళీ ఈ నిమజ్జనానికి సంబంధించి అపార్ట్మెంట్లో భోజనాలు పెడుతున్నారు అనమాట. పక్క అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కలిపి భోజనాలు అనేవి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. సో లంచ్ టైంకి అందరం కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం కూడా. ఆ టైంకి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఓకేనా? అండ్ నిమజ్జనం టైంకి అయితే పిల్లలందరూ వెళ్ళారు కదా, రిత్విక్ని పంపించాను, కిషాంత్ని పంపించలేదు. సో వాడికి బాగా కోల్డ్గా ఉందన్నమాట, జలుబు చేసింది, అందుకోసం ఇంకా వాడిని పంపించట్లేదు. అండ్ నాతోటే ఉన్నాడు. నేను కట్టుకున్నటువంటి ఈ ఆర్గాన్జా శారీ జేఆర్టీ కలెక్షన్స్లో తీసుకున్నాను. కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈరోజు నిమజ్జనం టైంకి అందరూ ఎల్లో శారీస్ ఎల్లో డ్రెస్సెస్లో అనుకున్నారు. అందుకోసం ఇంకా ఈ థీమ్లో ఉన్నామన్నమాట అందరం కూడా. పిల్లలతో సహా అందరికీ కూడా ఎల్లో డ్రెస్సెస్ కూడా వేసేసాము. సో ఇదండి. ఓకే, నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను, ఓకేనా? చూస్తుండండి. బాయ్. ఓకే, చూసారు కదా నిమజ్జనానికి సంబంధించి మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు కదా. సో కొన్ని క్లిప్పింగ్స్ నాకు సెండ్ చేస్తే నేను ఇంక ఇలా ఇంక్లూడ్ చేసేసాను వీడియోలో. అండ్ ఇలా ఈ విధంగా రెడీ అయిపోయామండి, ఫ్రెష్ అప్ అయిపోయాం అందరం కూడా మంచిగా లంచ్ టైంకి అయితేనే. సో కొంతమంది అయితే ఇంకా అలానే ఉండిపోయారు. మేము కొంతమంది అనుకున్నాం అన్నమాట ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఇంకా రెడీ అయ్యి వెళ్దాము అని చెప్పి. సో ఎందుకంటే మీట్ అయ్యే సందర్భాలు కొన్నిసార్లు వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని మిస్ చేసుకోకూడదు అని చెప్పి స్పెషల్గా రెడీ అవ్వడంలో తప్పేం లేదు కదా అనిపించింది. అండ్ రెడీ అయ్యి అందరూ వచ్చే గ్యాప్లో కొంతమంది అయితే అలా హౌసీ ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే లంచ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తారన్నమాట. స్వీట్స్, బూరెలు, పులిహోర, ఈ వెజ్ బిర్యానీ కూడా ఉంది మాట. అండ్ దాంతోపాటు పునుగులు, మసాలా కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది, అందరూ సూపర్గా లైన్ చేశారు. కొంచెం అది నాన్ వెజ్ కర్రీకి దగ్గరగా అనిపించింది టేస్ట్ అయితే. అండ్ ఇది వచ్చేసి మునక్కాడ టమాటా కర్రీ, పునుగులు టమాటా కర్రీ, పప్పు మామిడికాయ, తర్వాత సాంబార్ అండ్ రైతా ఇవన్నీ ఉంటాయి కదా, పాపడ్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. సో వాళ్ళే ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు లంచ్కి అయితేని. సో వాళ్ళ నేమ్స్ వచ్చేసి భాగ్య అండ్ సతీష్ గారు. అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా వచ్చేవారు, బట్ వచ్చారు కానీ మాకు లంచ్ టైంకి వాళ్ళైతే రాలేదు. మేమైతే మీట్ అవుదాం అనుకున్నాం కానీ మిస్ అయ్యాము. అంటే ముందు రోజు 2 రోజుల ముందే వచ్చి పూజ దగ్గర కనిపించి వెళ్ళిపోయారంట, నాకు తర్వాత తెలిసింది. అండ్ ఓకేనండి, అందరం కూడా ఇదిగో ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు కదా, అందరూ అలా కూర్చుని ఎక్కడ లేని కబుర్లనే ఉంటాయి కదా, ఇంకా వంట పని లేదు ఇంట్లో. పైగా హాలిడే టైం ఒకటి, ఇంట్లో పిల్లలందరూ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కిందే ఉన్నామన్నమాట. అందరూ అలా కబుర్లు చెప్పుకుంటున్నాము. మావయ్య గారు కూడా కాసేపు వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు. అండ్ ఇది మాట అండి. అండ్ నేను ఇక్కడ కట్టుకున్నటువంటి అవుట్ఫిట్ ఉంది కదా, ఈ శారీ వచ్చేసి బిన్నీ సిల్క్ శారీస్ అంటారు కదా, అంటే మైసూర్ శారీస్. సో అవి మాట, అది కూడా నేను జేఆర్టీ కలెక్షన్స్లోనే తీసుకున్నాను. సో శారీకి సంబంధించిన అంటే నేను లింక్స్ ఇవ్వలేను కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి మీరు వాట్సాప్ చేసి కనుక్కుంటే తెలుస్తుంది మీకు. అంటే అవైలబుల్గా ఉంటే కనుక వాళ్ళు మీకు షేర్ చేస్తారు. సో ఇదండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఉంది కదా, అదైతే ఈ బ్లౌజ్ వర్క్ అంతా కూడా ప్రసన్న వాళ్ళు వర్క్ చేసి ఇచ్చారన్నమాట. అండ్ తను రాజమండ్రిలో ఉంటుంది, తను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అన్ని చేస్తుందన్నమాట. సో రీసెంట్ వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా తనే వర్క్ చేసి ఇస్తుంది. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, ఓకే? అండ్ ఓకేనండి, ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు, కూర్చుంటున్నారు. సో ఇక్కడ మా కిషాంత్ బంగారాన్ని గమనిస్తే వాడికి రీసెంట్గా ఒక టీత్ ఊడిపోయింది అన్నమాట. అది చూసి అంటున్నాను, అరే వీడియోలో టీత్ లేకుండా ఉన్నవరా అని చెప్పి అంటుంటే ఇంకా స్మైల్ ఇచ్చి ఇంకా చూపిస్తున్నాడు అనమాట వాడి ఫేస్ అయితే. అండ్ రిత్విక్ అయితే పాపం ఇక్కడే ఉన్నాడండి, చాలా సైలెంట్గా కామ్గా క్యూట్గా కూర్చుని ఉన్నాడు. వీడియో షూట్ చేసి అలసిపోయాడు అనమాట. ఇక్కడైతే భోజనాలకి స్టార్ట్ చేసేసారు. బఫెట్లో అందరం కూడా భోజనాలు అనేవి స్టార్ట్ చేసాం. అండ్ పిల్లలకి అయితే ఇక్కడ స్టేజ్ కొంచెం ఫ్రీ అయిపోయింది కదా, అందుకోసం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి పిల్లలందరికీ ఇక్కడ కూర్చోబెట్టి పెట్టేసాం అన్నమాట. తింటున్నారు అందరూ కూడా.
పిల్లలకి పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూడా కూర్చుని ఇంకా భోజనాలు అనేవి స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్ అందరం కూడా నెమ్మదిగా అలా గ్రూప్స్ కింద కూర్చుంటాం కదా, ఇంకా కబుర్లు ఉంటానే ఉంటాయి. ఇంక చేతిలో ప్లేట్ ఉంటే ఇంకా కబుర్లు ఉంటానే ఉంటాయి కంప్లీట్ అయ్యేంత వరకు. అలా తింటే కబుర్లు చెప్పుకుంటున్నాము. సో ఇది అండ్ ఇంతకుముందు నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మా నైబర్ స్వర్ణ గారు మా ఫ్రెండ్ అని చెప్పేసి. సో ఆవిడ నేను అందరం కూర్చున్నాం అన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే మా కంఫర్ట్ మేము చూసుకుని అందరినీ భోజనాలు చేస్తున్న టైంలో తీస్తూ ఉంటుంటే కొంచెం వాళ్ళు కంఫర్ట్గా ఉండలేరు కదా అన్నట్టుగా రిత్విక్ అయితే వాడు లంచ్ చేసి ఇంకా మాకు వీడియో అనేది తీస్తున్నాడు అనమాట ఇక్కడ. అండ్ ఈ శారీ కట్టుకుని నేను చాలా డేస్ అయిపోయింది. ఈ సందర్భంగా మళ్ళీ కట్టుకోవాలని అనిపించింది. అండ్ ఆ శారీ కాంబినేషన్ ఉంది చూడండి, బ్లూ అండ్ రాణి పింక్ కలర్. సో చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది కదా ఈ కలర్ కాంబినేషన్. సో ఎవర్ గ్రీన్ కలర్స్ కొన్ని ఉంటాయి, అలా ఉండిపోతూ ఉంటాయి కాంబినేషన్స్ అనేవి. మా లంచ్ కంప్లీట్ అయ్యేసరికి ఊరేగింపులు వెళ్తున్నాయి, చూడడానికి వెళ్ళాము. అండ్ ఒక పక్కన చూస్తున్నారు కదా, ఇలా నిమజ్జనానికి చాలా వినాయకులను తీసుకుని వెళ్తున్నారు. రోడ్ అయితే అసలు ఖాళీ లేదు ఆ రోజు ఈవినింగ్ వరకుని. కంటిన్యూస్గా ఏదో ఒకటి వెళ్తూనే ఉన్నాయి ఊరేగింపు అయితేని. మాకు ఇంకా భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ నిమజ్జనానికి వెళ్తున్నటువంటి ఈ ఊరేగింపులకి సంబంధించి చూడడానికి వచ్చాము అందరం కూడా, దగ్గరలోనే ఉంది కదా అని. సో చూసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు, అలా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు అక్కడైతే. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిపి ఇంకా లేడీస్కి మ్యూజికల్ చైర్స్ పెట్టారు గేమ్ అయితేనే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిడ్స్కి పెట్టాము. కిడ్స్ అంటే చాలామంది ఉంటారు కదా, ఇంకా లేట్ అయిపోయింది. వాళ్ళు అవుట్ అయిపోవడం, గేమ్లో నుండి వాళ్ళని పక్కకి పెడుతుంటుంటే వాళ్ళు ఫీల్ అయిపోయి మళ్ళీ జాయిన్ అయిపోవడం. సో అలా లేట్ అయిపోయింది అనమాట. అండ్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత అందరం కూర్చుని హౌసీ ఆడుకున్నాము. చాలా చాలా ఎంజాయ్ చేసాము అని ఈ ఇయర్ ఎందుకు ఇంత స్పెషల్గా చెప్పానంటే అందుకోసమే. సో మీరు చూస్తూ ఉండండి, కాసేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకే, చూసారు కదా మేము ఆడిన ఈ మ్యూజికల్ చైర్ గేమ్లో అయితే ఇంకా ఫైనల్గా ప్రసన్న అని చెప్పి మా ఫ్రెండ్ అయితే తను విన్ అయింది. సో చాలా బాగా సరదాగా ఫన్నీగా జరిగింది. అండ్ అలా కంప్లీట్ చేసుకున్నాం మేమైతే. అది అయిపోయిన తర్వాత పిల్లలకి స్టార్ట్ చేసాము. సో పిల్లలకి స్టార్ట్ చేసామే కానీ చాలా టైం తీసుకుందని చెప్పాను కదా. కంటిన్యూస్గా వాళ్ళు అవుట్ అవ్వడం, మళ్ళీ జాయిన్ అయిపోవడం ఇదే పని.
సో దానివల్ల చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసాం అందరం కూడా చూస్తూనే. అండ్ చెప్పాను కదండి, ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఇయర్ ఏంటంటే స్పెషల్, ఇలా గేమ్స్ పెట్టుకుని ఇలా మంచిగా కండక్ట్ చేసుకున్నాము, ఎంటర్టైన్ చేసుకున్నాము, చాలా సరదాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే నిమజ్జనం అంటే అంతవరకు చూసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం అన్నమాట. అంటే లంచ్ అది అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి అలాగా. బట్ ఈసారి అలా కాకుండా సరదాగా అలా అందరం కూర్చుని ఆటలాడుకుందాం అని అనుకున్నాం. అండ్ కొంతమంది అయితే ఇంకా డ్రెస్సెస్ వేసేసుకున్నాం అన్నమాట, కంఫర్ట్గా ఉంటుందని. శారీస్ చేంజ్ చేసేసుకుని డ్రెస్సెస్లో వచ్చాము. అంటే స్టార్ట్ చేస్తారు హౌజీ అని చెప్పేసి కంఫర్ట్ చూసుకుందాం అని చెప్పి ఇంకా వచ్చేసాము. పిల్లలు అయితే వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. అండ్ మేమైతే కాసేపు కాదు ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా ఆడేసాము హౌసీ అయితేని. ఇది మటండి చాలా సరదాగా జరిగింది ఈ సంవత్సరం. మాత్రం మాకు ఒక మెమరబుల్గా ఉండిపోతుంది ఇది. ఓకేనండి, చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి అయితేని. అండ్ మార్నింగ్ లంచ్తో పాటు డిన్నర్ కూడా కంప్లీట్ చేసాం అందరం గ్యాదర్ అయ్యి. సో ఇంకా ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.